హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. మన ఇంటికి గెస్ట్లే కానీ చుట్టాలే కానీ ఎవరు వచ్చినా కానీ ఈ టైప్లో చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు కనపడ్డా కూడా వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తూనే ఉంటారు. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో చేయండి. ముందుగా ఏంటంటే చేపలను తీసుకుందాం. ఈ చేపలను ఏంటంటే నీట్గా కడుక్కోవాలి. మీద పులుసులు లేకుండా, జోము లేకుండా, పొట్ట లోపల మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి ఉప్పేసి బాగా రాకి 1కి 4 సార్లు నీళ్ళు పోసి ఫ్రెష్గా కడిగేసుకోవాలి. ఈ టైప్లో రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి అందులో నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని విడదీసి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు సేపు దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆ ఫ్యాన్ వేడెక్కినాక దాంట్లో 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర ఇవి వేసి వీటిని మనం బాగా వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అందులో వేద్దాం. ఒక 8-9 ఎండుమిరపకాయలను వేసి వీటిని కాస్త అలా వేగనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసి ఒక రోలు సిద్ధం చేసుకుందాం. రోలు సిద్ధం చేసి దాంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసిన వాటిని అందులో వేసేసి ఇప్పుడు మనం దీన్ని బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇవేంటంటే వేడి మీద మనం తొందరగా రోట్లో వేసేసి ఈ విధంగా రుబ్బితే గంధం టైపులో మెత్తగా పొడైపోతాయి అన్నట్టు. చల్లారిందంటే కాస్త నారలు సాగుతాయి. అందుకని వేడి మీదనే దంచాలి. ఈ టైప్లో దంచి మనం ఒక్కసారి చేపల కూరలో వేసామంటే ఆ రుచి ఉంటుంది, నెంబర్ 1గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా వదలరు. ఇప్పుడు అదే రోట్లోనే ఒక 4 ఎర్రగడ్డలను తీసుకునేసి మధ్యలోకి కట్ చేసి ఈ టైప్లో మనం దంచుకోవాలి. ఈ టైప్లో మనం దంచితేనే దీనికి మంచి రుచి వస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయచ్చు కదా, లేదా మిక్సీ జారీలో వేసి వేయచ్చు కదా, అలా నీకు రుచి రాదు. ఈ టైప్లో దంచండి. దంచితే వచ్చిన రుచిని అది ఒక్కసారి తిని చూస్తే కానీ అర్థం కాదు, అంత బాగుంటుంది అన్నట్టు. దాంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని అంటే ఒక తెల్లగడ్డ తీసుకునేసి మీద తోళ్ళన్నీ తీసేసి ఆ పాయలను అందులో వేసి వీటిని కూడా బాగా మెత్తగా దంచేసుకోవాలి ఈ ఎర్రగడ్డలతో. అంటే ఎర్రగడ్డలు బాగా పూర్తిగా దంచిన తర్వాత అప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలను అందులో వేసి బాగా రుబ్బితే ఏమవుతుందంటే ఈ వెల్లుల్లిలో ఉండే రసం, ఈ ఆనియన్లో ఉండే రసం ఇందులోకి వచ్చేసి ఏకమై మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. తింటుంటే కూడా నోటికి సూపర్ రుచి అనిపిస్తుంది. చూడండి, ఈ టైప్లో మనం దంచుకోవాలి. చూడండి, దీంట్లోంచి ఒక రసం ఎలా వస్తుందో, ఈ రసం ఉన్నది చూసారా, దీనికి అంత టేస్ట్ అన్నట్టు. దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో చేయండి, తిని చూడండి, అప్పుడు మీరే అంటారు, ఎప్పటికీ వదలరు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి దాన్ని వేడెక్కనిచ్చి కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు ఇవి వేసాక 2 పచ్చిమిరపకాయలను మధ్యలో చీల్చి వేసి కరివేపాకు వేసి దాన్ని కాస్త చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు రోట్లో దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, ఎర్రగడ్డ పేస్ట్ అందులో వేసేద్దాం. వేసిన తర్వాత దాన్ని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సన్నగా చిన్నగా కట్ చేసుకున్న టమోటాలని అందులో వేసేసి కాస్త అలనేసి దాంట్లో చిటికెడు పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే ఒక డమ్ము అనగనింపాలి మూత పెట్టి. ఓకేనా? ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. అది కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోస్తే ఇది సూపర్గా వేగుద్ది అన్నట్టు. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసేసుకుందాం. నేనైతే జాలి సహాయం తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి బాగా తెరలనివ్వాలి. అంటే 4 నుంచి 6 నిమిషాల సేపు మంట హై ఫ్లేమ్లో పెడితే ఈ టైప్లో తెరులుద్ది అన్నట్టు. ఈ టైప్లో తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసి కాస్త అలా తిప్పి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి దీన్ని బాగా ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. 10 నిమిషాల సేపు ఉడికితే ఏమవుద్దంటే చేప పూర్తిగా ఉడికే అవకాశం ఉంటుంది. పులుసు కూడా మనకి ఎంత అవసరమో అంత చిక్కబడే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దాంట్లో ఇందాక మనం దంచి పెట్టుకున్న ఈ పొడిని వేసి మసాలా పొడిని కాస్త అలా తిప్పి మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాల సేపు అలా
డమ్ అననివ్వాలి. అప్పుడు ఆ పొడి ఏమవుతుందంటే ఈ కూరలోకి ఇనికి ముక్కలకి పట్టి మంచి రుచి వస్తుంది. అందుకోసమనే మూత పెట్టి కాసేపు అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లేసుకునేసి ఒక్కసారి చూద్దాం మనకి పులుసు ఎంత అవసరమో, ముక్క ఎలా ఉడికిందో ఒక్కసారి చూస్తే ఏంటంటే దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇంకా రెడీ అయినట్టే అన్నట్టు. అట్లా ఇప్పుడు మనం ఒకసారి చూసుకోవాలి ముక్క ఎలా ఉడికింది అన్నది. చూడండి, ముక్క అయితే మాత్రం నెంబర్ 1గా ఉడికింది. పులుసు అది కూడా సూపర్గా ఉంది. చూస్తేనే నోట్లోంచి ఉంటుంది, కానీ స్మెల్ వస్తుంది. ఏమన్నా ఉంటుంది తెలుసా. ఇది కాస్త ఒక్క ముక్క అలా పెట్టుకునేసి పళ్ళెంలో కాస్త పులుసు వేసుకునేసి తింటుంటే ఏమన్నా ఉంటుంది. దేంట్లోకైనా సరే ఇది నెంబర్ 1గా ఉంటుంది. బిర్యానీలోకి కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. దోశలోకే కానీ, సంగట్లోకే కానీ, వేడివేడి అన్నంలోకే కానీ, దేంట్లోకైనా సరే ఇది నెంబర్ 1గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ టైప్లో మన ఇంటికి ఏ చుట్టాలు వచ్చినా చేసి పెట్టండి. ఓకేనా.